హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మాగాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. పచ్చి మాగాయ అలానే రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మనకి ఎండతో పని ఉండదు అనమాట ఈ పచ్చడికి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఒక 5 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. బాగా పుల్లగా ఉండేటివి, కొంచెం పుల్లగా ఉండేటివి తీసుకోండి. అలానే చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ వాడతారనమాట. ఇక్కడ నాకు ఇంట్లో కొంచెం పుల్లగా ఉండే కాయలు ఉన్నాయి, నేనైతే ఇవి తీసుకున్నాను. తీసుకొని దీనిపైన ఉన్న పొట్టుని తీసేస్తున్నాను. దీంతో కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చడి అంతా కొంచెం వగరగా ఉంటుంది అనమాట. అందుకనేసి ఎవరు వేసుకోరు, తీసేస్తారు. మొత్తం ఇలా పైన ఉన్న చెక్క అంతా తీసేసుకొని ముందే కాయల్ని కడిగేసుకొని శుభ్రంగా తుడుచుకోండి, ఆరబెట్టుకోండి. మళ్ళీ కాయలు పొట్టు తీసిన తర్వాత అస్సలు వాటర్లు వేసి కడగద్దు. ఇంకా ఇప్పుడైతే కింద నుంచి మన కింద తోక ఉంది కదా, అక్కడి నుంచి కట్ చేసుకోండి. ఇలాగా అడ్డదిడ్డంగా, కొంచెం మరీ పల్చగా కాకుండా అలానే మరీ దళసరిగా కాకుండా ఇలా చెక్కులుగా తీసుకోండి. ఇవంతా కూడా మనకి ఊరిన తర్వాత కొంచెం మెత్తబడిపోతాయి, పల్చగా అయిపోతాయి. మళ్ళీ ఇలా కాయలన్నీ కూడా పైన పొట్టు చెక్కేసుకొని అలానే ఇలా మొత్తం అన్నీ కూడా ముక్కలుగా కోసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ పెద్దగా అనిపిస్తే 2 ముక్కలు చేసుకోండి, ఏవైనా మీకు పెద్దగా అనిపించినప్పుడు. ఇప్పుడు వీటిని ఒక గంట పాటు, 1 గంట 2 గంటలు 3 గంటల వరకు పెట్టుకోవచ్చు, మరి ఏం నష్టం లేదండి. 1 గంట 2 గంటలు 3 గంటలు మీకు టైం ఎంత వరకు ఉందంటే అన్ని గంటలు పెట్టుకోండి. మరి ఎక్కువ 3 గంటల కన్నా ఎక్కువ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఇది పచ్చిమాగాయ కాబట్టి. ఒకవేళ మాకు ఎండ లేదు అనేవాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఎండలో పెట్టాలని అనేది కొంచెం పెడితే ఒక 6 నెలల పాటు పచ్చడి బాగుంటుంది అనమాట. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేనైతే కవర్ మీద వేసేసుకొని బాగా ఆరబెట్టేసుకున్నాను. 2 గంటల పాటు ఆరబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా మనకి ఇలా నొక్కితే ముద్ద ఇవ్వాలన్నమాట. అలా ఎండితే సరిపోతుంది. మళ్ళీ అంత ఎక్కువ ఎండన అవసరం లేదు. అలా ఎండుమాగే పెట్టేది వేరే ఉంటుంది అనమాట. ప్రాసెస్ అంతా కూడా అది వేరే. ఇది వచ్చేసి పచ్చిమాగాయ. ఇది జస్ట్ అలా 2 గంటల పాటు వేసుకున్నాం అంతే. ఇలా వంగ తీసినప్పుడు అలా విరిగిపోకుండా మనకి ఇలా వంగితే సరిపోతుంది అనమాట, ఈ మాదిరి వెండితే. ఇప్పుడైతే ముక్కలు కొలుసుకుందామండి. ముందు కొలుసుకోకూడదు, ఇలా ఎండిన తర్వాత అప్పుడు కొలుసుకుందాం. ఈ కప్పు అయితే తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ముక్కలు, అదే కప్పుతో ఉప్పు కారం వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మరీ నొక్కేద్దండి, అలా జస్ట్ వేసి మనకి మధ్యలో ఖాళీలు లేకుండా ఉంటే సరిపోతుంది. 1 కప్పు వేసాను ఫస్ట్, ఇది 2వ కప్పు. మనం ఈ కప్పుతోటి మొత్తం తీసుకోవాలండి. 3 కప్పులు అయితే వేసాను కదా, ఇది 4వ కప్పు. ఇక్కడైతే మొత్తం నాకు 5 కప్పుల ముక్కలు అయినాయండి. ఈ 5 కప్పుల ముక్కలకు గాను ఉప్పు కారాలు ఎంత వేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఒకసారి చేతితోటి నలిపేసుకోండి, మరి ముక్కలు లేకుండా. కొంచెం అందులో తేమ ఏమన్నా వస్తే కొంచెం నలిగినట్టు అయ్యి కొంచెం దగ్గరికి అవుతుంది కదా, మరి ఎక్కువ అనిపించకుండా ముందే ఇలా ముక్కలు కొంచెం గట్టిగా చేతితోటి నలిపేసుకోండి. నలిపేసుకున్న తర్వాత వేసుకుందాం అన్నీ కూడా, దినుసులన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి నేను 3 మ్యాంగోస్ కారం తీసుకుంటున్నానండి. ఇది ఏంటంటే కలర్ బాగుంటుంది, ఎక్కువ ఘాటు కూడా ఉండదు, నార్మల్ స్పైసీ ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువ పచ్చళ్ళకి నేనైతే ఇదే వాడతానండి. ఇక్కడ వచ్చేసి ఒక ఫుల్ కప్పు తీసేసుకుంటున్నాను కారం. వచ్చేసి 5 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు వరకు నేను కారం తీసుకొని ఈ ముక్కల్లోనే వేసేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో, పెద్ద గిన్నె తీసుకుంటే పెద్ద దాంతో వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సాల్టే తీసుకుంటున్నానండి. కళ్ళుప్పు వేసుకోవచ్చు, కానీ అది తొందరగా కరగదు, అందుకనేసి ఇక్కడైతే ఒక 1/2 కప్పు వరకు నేను ఉప్పు వేస్తున్నాను. 1/2 కప్కి కొంచెం తగ్గించానండి, మరి ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెం తగ్గించి వేసుకుంటాను. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వేసుకుంటాను. ఇక్కడ ఉప్పు కారం వేసాను కదండి. తర్వాత చిన్న స్పూన్తో పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఆవపిండి, ఎండలో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్న ఆవాల పిండి అండి ఇది. ఆవపిండి
ఇది వచ్చేసి 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, అలానే మనకి గుజ్జుగా వస్తుంది అనమాట, కలుపుకోవడానికి గుజ్జు అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెంతుల్ని కూడా కొంచెం ఎండలో పెట్టుకొని ఇవి కూడా పౌడర్లా చేసుకున్నానండి. ఇది 1 స్పూన్ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది, మళ్ళీ లైట్గా వేసుకోండి. ఇప్పుడు కచ్చాపిచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా కలిపేసేసుకోండి. ఇలా చేతితోటి ముందు ఇలా నలుపుతూ కలిపేసుకోవాలి. మొత్తం ఉప్పు కారాలన్నీ కూడా ఆ ముక్కలు పట్టేటట్టు. తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇలా మొత్తం అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గిన్నెతో అయితే ముక్కలన్నీ కొలుసుకున్నామో అదే గిన్నెతో నూనె తీసుకొని ఇక్కడ 1.5 గిన్నె పోస్తున్నానండి. మొత్తం అయితే 2 గిన్నెల వరకు పడుతుంది. ఒక హాఫ్ గిన్నె వచ్చేసి నేను తాలింపు పెడతా కదా, దానికి వాడుతున్నాను. ఇందులో అయితే 1.5 గిన్నె పోసుకున్నాను. ఇప్పుడు నూనె లేనట్టు ఉంటుంది, కానీ బాగా ఊరిన తర్వాత నూనె అనేది పైకి వస్తుంది. ఫస్ట్లో ఏంటంటే ఏ పచ్చళ్ళకైనా నూనె కనిపించదు. ఒక 1 డే అంతా ఉంచేసిన తర్వాత మర్నాడికి పైకి వస్తాయి అన్నమాట నూనె అంతా కూడా ఊరి బాగా ముక్క. మీకు ఇంత ముక్కలు వద్దనుకుంటే చిన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నాను తాలింపుకి. ఇక్కడ మనం మిగిలిన ఆయిల్ ఉంది కదా, 1/2 కప్పు అది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత జస్ట్ ఇందులో ఏముండవండి, పోపులు పెద్ద వేయము. 1 స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజ్ స్పూన్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, అలానే కొన్ని వెల్లుల్లిపాయ రేకలు. మన పచ్చడి క్వాంటిటీని బట్టి పెట్టుకోండి తాలింపు. ఇంక ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదండి. నేనంటే కొంచెం పచ్చడే కాబట్టి వేసేసాను. మీరు ఎక్కువ మోతాదులో చేసుకుంటే చల్లారిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు చేతితోటే బాగా కలిపేస్తున్నాను. కలిపేసి ఒక జాడీలో కానీ, లేదంటే గాజు సీసాలో కానీ, లేదంటే టప్పర్వేర్ ప్లాస్టిక్ వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేగాని స్టీల్వి సిల్వర్వి పెట్టకండి. అవి ఏంటంటే ఇందులో ఉన్న ఉప్పు అవి తినేస్తాయి అన్నమాట స్టీల్ని. అలానే సిల్వర్ గిన్నెలు పాడైపోతాయి, ఉప్పు దాన్ని తినేస్తుంది. తినడం అంటే లోపల ఇలాగా బబుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని ఇక్కడ నేనైతే ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి, టప్పర్వేర్ బాక్స్లో. పెట్టేసుకున్న తర్వాత 3 రోజులు బాగా ఊరనివ్వాలి. 3వ రోజు తీసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ 3వ రోజు కలుపుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి మనం. మీరు ఎంతైతే తినగలుగుతారో ఉప్పు కారాలు దానికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు సాలకపోతే మనకు వెంటనే తెలిసిపోతుంది, పైన బూజు వచ్చేస్తుంది, మనకి వేసుకున్నప్పుడు కూడా చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. చూడండి, పచ్చడి అంతా కూడా ఇలా లోపలికి నొక్కేసుకుని, మనకి ఎక్కువ కాయలు ఉన్నప్పుడు కూడా ఇలాగా మొత్తం అన్నీ కలపకపోయినా ఉప్పు కలిపేసుకొని కూడా ఇలా ఊరబెట్టేసుకోవచ్చండి, పప్పులో గట్ట వాడుకోవడానికి. ఉప్పు మెంతిపిండి ఆవపిండి ఉండాలని ఏం లేదు, ఉప్పు ఉండాలి. కారం ఇవన్నీ కలపకపోయినా కానీ ముక్కలు మామిడికాయలు చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు అలా చేయండి. ఉప్పు కలిపేసి ఉప్పు పసుపు ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేస్తే మనం అన్నిటిలో వాడుకోవచ్చు ఆ ముక్కల్ని. ఇక్కడైతే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే ప్లేట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే చూడండి ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది కొంచెం. ఇక్కడ వచ్చేసి 3 డేస్ తర్వాత మనకి కొద్దిగా ఆయిల్ అయితే పైకి వచ్చిందండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ముక్క కూడా బాగా ఊరింది. ఇంతకన్నా చిన్న ముక్కలు కోసుకుంటే మళ్ళీ కనపడదు. ఒక ముక్క వేసుకుంటే మనం పెరుగన్నంలోకి అలా కలిపేసుకోవచ్చు అనమాట, తినచ్చు. మరి చిన్న ముక్కలు ఉండగానే అంత నోటికి కనపడవు అనమాట. తినేటప్పుడు కొంచెం నోటికి తగలాలి కదా ముక్క కూడా.
చూడండి మన పచ్చడి అంతా కూడా ఫుల్ కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేనైతే కొంచెం అన్నంలో వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. నాకైతే బూజు అది ఏం పట్టలేదండి, అంటే ఉప్పు సరిపోతేనే మనకి బూజు రాదు. కొంచెం ఏంటంటే కొంతమంది ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. నేనైతే మాత్రం నార్మల్గా తింటాను, మరీ ఎక్కువ తినలేను, అలానే మరీ తక్కువన నాకు బాగోదనమాట. మీడియంగానే తింటాను నేనైతే. ఇలా ముద్దకి ఒక ముక్క పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి రైస్లోకి. అలానే ఎప్పుడన్నా చట్నీలు చేయలేనప్పుడు టిఫిన్స్లో కూడా తినచ్చు అనమాట. దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. పచ్చిమిరపకాయ పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.